ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదండి. ఆరోగ్యం లేకపోతే మనం ఎంత ఉద్యోగాలు చేసినా ఏం సంపాదించినా అదంతా వృధా అయిపోతుంది. ఈ రోజుల్లో చాలామంది డబ్బు సంపాదించడానికి పరుగులు పెడుతున్నారు, కానీ సంపాదించినది కడుపు నిండా తినడానికి ఎవరికి ఉండట్లేదు. ఎందుకంటే ఆ సంపాదన కోసం పరుగులెత్తే టైంలో సమయానికి తినకపోవడం వల్ల అనారోగ్యాలు పాలవుతున్నారు. తీరా సంపాదించి తీసుకొచ్చింది వీళ్ళు తినడానికి ఉపయోగపడట్లేదు. అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్ పాలవుతుంది. ఇదొక విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మన సంపాదన మనం సక్రమంగా ఉపయోగించుకోవాలంటే ఫస్ట్ మనం పెట్టాల్సింది మన ఆరోగ్యం పైన. పనులు ఎప్పుడూ ఉంటాయి, మన ఆరోగ్యం పోతే బాగు చేసేది ఎవరు లేరు. దానికి పరుగులు పెడుతున్నారు, కానీ సంపాదించినది కడుపు నిండా తినడానికి ఎవరికి ఉండట్లేదు. ఎందుకంటే ఆ సంపాదన కోసం పరుగులెత్తే టైంలో సమయానికి తినకపోవడం వల్ల అనారోగ్యాలు పాలవుతున్నారు. తీరా సంపాదించి తీసుకొచ్చింది వీళ్ళు తినడానికి ఉపయోగపడట్లేదు. అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్ పాలవుతుంది. ఇదొక విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మన సంపాదన మనం సక్రమంగా ఉపయోగించుకోవాలంటే ఫస్ట్ మనం పెట్టాల్సింది మన ఆరోగ్యం పైన. పనులు ఎప్పుడూ ఉంటాయి, మన ఆరోగ్యం పోతే బాగు చేసేది ఎవరు లేరు. దేవుడు తప్ప మనల్ని ఎవరు కాపాడలేరు. ఫాస్ట్ ఫుడ్లు ఎక్కువ తినకూడదండి. వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, అది వాళ్ళ వ్యాపారం. ఏది తినాలి ఏది తినకూడదు అనేది మనమే నిర్ణయించుకోవాలి. మసాలా ఫుడ్లు, జంక్ ఫుడ్లు తినడం వల్ల ఆరోగ్యం పాడై, పేగులు పాడై చాలా ప్రమాదం జరుగుతుంది. వండుకున్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి, సమయానికి తినండి.